ఈ పరమాత్ముని యొక్క అస్తిత్వాన్ని తెలిపేదానికి ఎందరో మహానుభావులు ఈ ప్రపంచానికి వచ్చినారు. జీసస్ క్రైస్తు వచ్చినాడు ప్రపంచానికి దేవుని యొక్క అస్తిత్వాన్ని చెప్పేదానికి. మహమ్మద్ ప్రవక్త వచ్చినాడు, శ్రీరామచంద్రుడు వచ్చినాడు, శ్రీకృష్ణుడు వచ్చినాడు, మహావీరుడు వచ్చినాడు, బుద్ధుడు వచ్చినాడు, గురునానక్ వచ్చినారు, కబీర్ దాస్ వచ్చినారు, షిరిడి సాయిబాబు కూడా వచ్చారు. వీళ్ళంతా చాలా అవతార పురుషులు అని పిలుస్తారు. హైందవ సంప్రదాయంలో అవతారాలు ఎన్ని అంటే 10 12 అంటారు. జైనుల్లో 24 మంది తీర్థంకరులు అంటారు. సిక్కులలో 10 మంది మాత్రం గురువులు అని నిర్ణయించినారు. మహమ్మదీయులో 1,80,000 పైగంబర్ అని సూచించినారు. అయితే ఇంకా ముందుకు వెళ్లిపోయి కొన్ని కోట్ల మంది అవతార పురుషులు ఈ ప్రపంచానికి వచ్చినారు అని చెప్పవలసి ఉంటుంది. ఎవడైతే దేవుని అస్తిత్వాన్ని, దేవుని ఏకత్వాన్ని, దేవుని మహిమను అనుభవించి ఆ సమాజంలోని మనుషులను ఉద్ధరించేదానికి వస్తాడో వాళ్ళంతా అవతార పురుషులే. వాళ్లకు పరమాత్మలకు వ్యత్యాసం ఏమీ ఉండదు.